అంటే మిగతా ఇండస్ట్రీలో ఉందో లేదో తెలియదు కానీ తెలుగు పరిశ్రమ చాలా కీన్గా ఉంటుంది ఎవడందే అంటారు చాలా ఎవడందే రమ్మనండి ఎవడంటాడు రమ్మనండి కీన్గా ఉందని నేను చూపిస్తాను వీళ్ళ కంతలో వీళ్ళ బొక్కలే నేను ఒకటి కథ అంటాను ఒక్కొక్క హీరో బతికేంటో వీళ్ళు చేసిన అరాచకాలు ఏంటో వీళ్ళు హైదరాబాద్లో స్థలాలు ఎట్టా కొట్టేశారో ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళకి సాగిలా పడిపోయి వాళ్ళ మోచేతులు నీళ్లు దాత ప్రభుత్వాలకి వాళ్ళు వీళ్ళు రాజకీయం సినిమాలు ఏకమైపోయి ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళు తీసుకుంటా ఈ కొత్తగా ఏంటంటే మీడియా హైదరాబాద్లో మీడియా సంస్థలు కూడా వీళ్ళ ప్రాపకాలు ఇదైపోయినాయి వీళ్ళు చేసే అసాంఘికమైన సినిమాలకి ఈవెంట్ మేనేజర్లుగా వాళ్ళు తయారవటం అన్నీ లైవ్లు ఇవ్వటం ఇప్పుడు ఇంకోటి కూడా వీళ్ళ నైతికత అంత ఉంటే గొప్పగా సినిమా ఇండస్ట్రీలో నైతికత ఉంటే ఒక్కొక్క సినిమా 1000 కోట్లు 2000 కోట్లు అని చెప్పగా వీళ్ళు చెప్పేది మరి వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ని వేలకు కట్టారు చెప్పమానండి మిస్లీడ్ చేయడం సమాజ విద్రోహం కాదా సమాజాన్ని తప్పు మాటలతో తప్పు వార్తలతో తప్పు కథనాలతో ప్రచారం చేయడం మీడియా తప్పు కదా మీడియా వాళ్ళు మీడియా సంస్థల బాధ్యత లేదా సమాజాన్ని మేము ట్యాగ్ లైన్లు పెడతారు మెరుగైన సమాజం కోసం దమ్ము ఉంటే లేకపోతే మార్పు కోసం అని రకరకాలు పెడతారు కదా ఏంటి మార్పు మీరు చేస్తున్న మార్పు సినిమా వాళ్ళలో మరి నిజంగా అన్ని వేల కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు వసూలు చేసిందని చెప్పినప్పుడు వాళ్ళు కట్టిన ట్యాక్స్లు ఎంతో బయటికి తీయమనండి ప్రజలు మాయ చేయటం మోసం చేయటం మిస్లీడ్ చేయటం కదా లేని ఇది పెట్టి ముమ్మాటికి తప్పే సినిమాలు తీసినప్పుడు గతంలో సినిమాలు తీసినప్పుడు ఒక హీరో అనేవాడు ఎన్టీ రామారావు గారు అందరూ గొప్ప గొప్పలు ఎవరైనా సరే ఒక ఇదే ఉందండి చెట్ల కింద కూర్చుని షార్ట్ గ్యాప్ వచ్చినప్పుడు చెట్ల కింద లేదా పక్కన ఎక్కడ కూర్చునే వాళ్ళు ఇంట్లోనే ఏదో చోట ఇవాళ కార్వాన్లని వచ్చేసినాయి కామెడీ అని కూడా కార్వాన్ అవును సార్ ఇదంతా ఎవడమ్మా మొగుడు సొమ్ము ఎవడ పెంచమన్నాడు ఒక బడ్జెట్లు మీరు పెంచుకుని ఒలుబలిసి మీరు పెంచుకుని ప్రజల మీద పడి మేము రేట్లు పెంచుకుంటాం దోషేసుకుంటాం అంటే ఎవడిచ్చాడు నైతికత వీళ్ళకి ప్రభుత్వాలు తప్పు కాదు అది రైతులకి లేని వెసులుబాటు వీళ్ళకి ఎట్టా వస్తుంది కష్టపడి ఆరుగాలం పండించే రైతుకి గిట్టుబాటు ధర లేక చచ్చిపోతా అంటే వాడికి ఎరువులు దొరకకుండా ఇదైపోతా అంటే కుదేలైపోతా అంటే రైతు వ్యవస్థ ఒక జవాన్కి సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయినాడికి లేని వెసులుబాటు వాడికి ఇక్కడ 3 ఎకరాలు ఏదన్నా ప్రభుత్వ భూమి ఆక్రమించేసుకుంటా అంటే రౌడీలుగా రాజకీయ నాయకులు వెళ్ళిపోయి వాళ్ళకి ఇచ్చిన భూముల్ని వాళ్ళకి లేని వెసులుబాట్లు సినిమా వాడికి ఏంటి ఒళ్ళు బలిసి కొవ్వెక్కి తీసి అసాంఘికమైన సినిమాలు అశ్లీలత కూడిన సినిమాలు హింసాత్మకమైన సినిమాలని దానికి పెద్ద పెద్ద హీరోలుగా ఎలివేషన్లు ఇచ్చుకుంటా పెద్ద పెద్ద బాడీ గార్డులు పెట్టుకుంటా అదేంటి దాన్ని బౌన్సర్లు అంట బౌన్సర్ల వ్యవస్థ చట్టపరంగా తప్ప కదా కమిషనర్గా సజ్జనార్కి అయితే తెలియట్లేదా ముమ్మాటికి తప్పే మరి అది ఎందుకు మాట్లాడవు నువ్వు బౌన్సర్లు అనే పేరుతో సంఘ విద్రోహ శక్తిని రౌడీలను పెట్టుకుని దౌర్జన్యం కళ్ళ ముందు కట్టినట్టు చేస్తుంటే వాడు పెళ్ళిళ్ళలో కూడా బౌన్సర్లు పెడుతున్నారు అవును సార్ ఏంటి ఈ విశ్వ సంస్కృతి కదా నీ బాధ్యత కదా ఎవడో పని ముక్కుపచ్చలారిన పిల్లాడు సమాజంలో ఉన్న లోపాలను వాడు క్యాచ్ చేసుకున్నాడు టెక్నికల్గా నీ ఎక్కడి నుంచి వచ్చింది వాడికి ఆ కంటెంటు మీ థియేటర్ ఇండస్ట్రీలో మీ వాళ్ళు ఎవరు ఇస్తేనే కదా వెళ్ళింది వాళ్ళని ఎందుకు పట్టుకోరు మీరు ఆ కుర్రాడు ఏమైనా వచ్చి థియేటర్లో కెమెరాలు పెట్టి ఏమైనా షూట్ చేశాడా చేయలేదు కదా కీన్ కంటెంట్ ఆ కుర్రాడి చేతికి వెళ్ళింది ఎక్కడి నుంచి వెళ్తుంది ఇంటి దొంగలు ఖచ్చితంగా ఉన్నారంటారా మరి లేకపోతే మరి ఎట్ట వెళ్ళింది కావాల్సింది అది కదా మీలోనే ఉండరు దొంగలు మీ దొంగలను మీరు పెట్టుకుని మీ లోపాలు మీరు పెట్టుకుని ఏదో పెద్ద పొడి చేసినట్టు ఆ కుర్రాడు చేసిన దాని మీద వీళ్ళ కొంపలు కొల్లేరైనట్టు సమాజం ఉన్న ఇదైపోయినట్టు సినిమాలు ఫ్లాప్ అయినట్టు మీరు తీసిన సినిమాలే బోక్ సినిమాలు ఫోరం బోక్ సినిమాలు సమాజానికి ఏమాత్రం ఉపయోగం లేని సినిమాలు ఒక యువతకు కానీ ఒక కుటుంబ నేపథ్యంలో అత్తాకోడళ్ళ మధ్య కానీ తండ్రి కొడుకుల మధ్య కానీ ఒక నేపథ్యం కానీ ఒక విలువలో ఒక ఇది లేని గైడెన్స్ ఇవ్వలేని సినిమాలు మీరు చేస్తుంది ఒక కుటుంబ విలువలు మీరు చెప్పరు ఒక మానవీయ కోణం మీరు చెప్పరు ఒక స్మగ్లర్ని హీరోగా చేస్తారు ఒక పోలీస్ ఆఫీసర్ని పనికిమాలినాడు ఒక ఉచ్చలగుంటలో కూర్చోబెట్టి చేస్తారు మీరు అటువంటి అప్పుడు మీ పోలీసు మీకు ఏమైందా మీకు తెలియదా సజ్జనారికి తెలియదా ఒక స్మగ్లర్ యూరినేట్ చేసిన స్విమ్మింగ్ పూల్లోకి ఐపీఎస్ ఆఫీసర్ని నీళ్లు పెట్టినప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్లు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు ఏమైనా ఆత్మవంచన కాదు ఇదంతా పోలీసులు చేస్తుంది ఎక్కడికండి ఇది మాట్లాడితే ఒకటి మాట్లాడితే 100 వస్తాయి వీళ్ళ ఇవన్నీ పెట్టుకుని గురువింద గింజలాగా ముట్టి కింద 100 పెట్టుకుని వీళ్ళు ఏదో నీతివంతుల్లాగా మాట్లాడేసి మీరు తీసిన సినిమాలు బోక్ సినిమాలు ఆడని సినిమాలు ఫ్లాప్ అయితే ఆ కుర్రాడి మీద దోసేయటం ఏంటి